వినాయక మండపాలు పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని టెక్కలి రూరల్ సిఐ కె శ్రీనివాసరావు హెచ్చరించారు. ఊరేగింపు సమయంలో శృతి మించితే చర్యలు ఉంటాయని తెలియజేశారు. మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ చూసుకోవాలన్నారు. బిఫోర్ గా ఒక యాప్ ఒకటి ఉంది, అందులో అప్లై చేయాలా. దేనికి ఫీజు అనేది ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు, కానీ బిఫోర్గా చెప్తాను, ఫీజు లేదు. ఇన్ కేస్ అక్కడ ఏదైతే ఆడియో సిస్టమ్, సౌండ్ సిస్టమ్ పెడితే మాత్రం వాటికైతే ఫీజు ఉంది. అది డిఎస్పీ గారికి ముందుగా పర్మిషన్ తీసుకొని డిఎస్పీ గారు చలాన్ని పెట్టి పర్మిషన్ ఇస్తారు. బట్ ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తాను, ఎక్కడ ఏర్పాటు చేస్తాను అన్నది ప్రజల ముందు తెలుసుకోవాలి. పబ్లిక్ ప్లేస్, ప్రైవేట్ ప్లేస్ అనేది ఉంది. పబ్లిక్ ప్లేస్ అయితే గవర్నమెంట్ ఆఫీస్ నుంచి తీసుకోవాలి. ప్రైవేట్ ప్లేస్ అయితే ప్రైవేట్ ప్లేస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా డీజేలు వీటికి పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా అక్కడ హుండీలు ఏమైతే పెడుతున్నారో, హుండీ అనేది కంప్లీట్గా హుండీలు ఏదైతే పెడుతుందో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. పవర్ అయితే ప్రైవేట్ ప్లేస్ నుంచి ఎవరంటే పవర్ బిల్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. రెవెన్యూ, ఎలక్ట్రికల్ మేము అందరం జాయింట్ విజిట్ చేస్తాం, ఇంక్లూడింగ్ ఫైర్ కూడా మేము పర్మిషన్ ఇస్తాం. పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదు. కాకుంటే ప్రజలందరూ కూడా కండిషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించమని చెప్తున్నాం. ఊరేగింపులు ఎప్పుడు అనుకుతున్నారు, కమిటీ ఎవరు, అక్కడున్న ఒక కమిటీని ఫామ్ చేసుకోవాలా. ఊరేగింపు చేసేటప్పుడు ఏదైనా మిగతా మతస్థుల తాలూకా టెంపుల్ కాకుండా చర్చిలు ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి ఇబ్బంది పడకుండా. అదేవిధంగా లౌడ్ స్పీకర్లు నైట్ 10 తర్వాత ఏ లౌడ్ స్పీకర్ కూడా పనిచేయడానికి లేదు. ఎందుకంటే దీనివల్ల అందరూ కూడా ఇబ్బంది పడతారు, పబ్లిక్. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇస్తా ఏంటి అనేది ఆ కండిషన్స్ మేము పోలీస్ ద్వారా పోలీసు ఒక ఫామ్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు అనిపేటప్పుడు ఎన్ని రోజులు పెడుతున్నారు, ఎక్కడ అడుగుతున్నారు, దానికి ఊరేగింపులు చేస్తున్నారు, అప్పుడు తాగేసి గొడవ పడడం అలాంటి కార్యక్రమం కూడా, అలాంటి ఇష్యూలు కూడా మా నోటీస్కి వస్తున్నాయి. అట్లాంటివి ఏవైనా సరే మేము డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తాము, అర్ధరాత్రి వరకు మేము ఊరేగిస్తాము, తాగేస్తామంటే మాత్రం వాళ్ళ మీద కంపల్సరీగా స్ట్రిక్ట్గా మేము కేసులు అయితే పెడతాం. సో ప్రజలందరూ పండగ సహకరించాలా. ఎటువంటి అశ్లీలమైన నృత్యాలకు కానీ లేదంటే అసాంఘిక కార్యక్రమాలకు కానీ తావులేకుండా ప్రజలందరూ కూడా సామరస్యంగా హ్యాపీగా ఈ పండుగ జరుపుకుంటామని మేము కోరుతున్నాం. ఊరేగింపు అనేది మేము ముందుకే చెప్తాను. అప్లై చేసేవాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారు, ఎప్పుడు అనుపుతారు, అనిపేటప్పుడు ఏ రూట్లో వెళ్తారు, ఏ టైము దాని. ఎందుకంటే మేము అక్కడ బందోబస్తు పెట్టుకుంటున్నాం. అంటే ఒక 4-5 విలేజ్లు కలిపి ఒక దగ్గరికి వస్తాం. అలాంటప్పుడు మేము ముందు అని, లేదంటే ఆ ఊరు ఈ ఊరు అక్కడ ఏదైనా ఘర్షణ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ముందే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఊరేగింపు అనేది ఏ విధంగా చేస్తారనేది కూడా మాకు ఇన్వైట్ చేయాలి. మేము అర్ధరాత్రి వాళ్ళకైతే ఎవరికి పర్మిషన్ ఉండవు. ఊరేగింపు అనేది 9 to 10 లోపు చేసేయాలి. ఆఫ్టర్ 10 ఏది కూడా ఊరేగింపులు కానీ అనపడ కార్యక్రమం కానీ ఉండకూడదు. ఎందుకంటే మేము బందోబస్తు ఇస్తాం. ఇన్ కేసు అలా జరిగితే మాత్రం కన్సర్న్ కానిస్టేబుల్ మాకు ఇంటిమెంట్ చేసి వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోండి. ఆన్లైన్ ప్రాసెస్.